హలో, నేను మిస్ రావు. ఇటీవల కాలంలో పల్నాడు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ఆయన కారు కింద సింగయ్య అనే అతను పడి చనిపోయారు. దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ సాగిస్తూ ఉన్నారు. ఆ కేసులో A2గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, A1గా డ్రైవర్ ఉన్నారు. మరి A2గా ఉన్నటువంటి ఏ నిందితుడైనా సరే బాధితుల్ని పిలిపించుకొని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? మాట్లాడచ్చా చట్టం ప్రకారం? అంటే సహజంగా నిందితుడు బాధితుని పిలిపించుకొని మాట్లాడటానికి లేదు. మాట్లాడాడంటే ఈ కేసుని ఏదో టర్న్ చేస్తున్నారు, లేదా ఈ కేసుని ఇంకొక రకంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు సహజంగా వస్తాయి. ఇప్పుడు రంగయ్య సతీమణి మేరీ, ఆవిడ తన కుటుంబ సభ్యులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు తాడేపల్లిలో. కలిసిన తర్వాత వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడైతే రంగయ్య కారు కింద పడ్డారో, కారు కింద పడిన తర్వాత పక్కకి జరిపి కాన్వాయ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఈ అంబులెన్స్లో ఏదో జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఈ అంబులెన్స్లో ఏదో జరిగింది, ఈ అంబులెన్స్లోనే చంపేశారు అనేటువంటి అనుమానాన్ని రేకెత్తిస్తూ ఈ రంగయ్య సతీమణి మేరీ, ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మేరీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినటువంటి మాట. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. అసలు A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రంగయ్య కుటుంబాన్ని పిలిపించుకొని తాడేపల్లిలో మాట్లాడటం ఏంటి? చట్టం ఏం చెప్తోంది? చట్టాన్ని ఈయన ధిక్కరించినట్టేనా అనే దాని మీద ఇప్పుడు చర్చించుకుంటున్నారు పోలీసులు. పైగా కోర్టు ఏం చెప్తుంది ఈ కేసు గురించి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వేశారు. ఈ కేసులో తనను విచారించకుండా ఉండడానికి క్వాష్ చేయమని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ వేస్తే దాని మొత్తాన్ని వాద ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మీరు వెళ్ళొద్దు, ఈ కేసును ఇంతటితోటి ఆపేయండి అని చెప్పి జడ్జి ఒక ఆర్డర్ ఇచ్చారు. అంటే ఆ ఆర్డర్ ప్రకారం ఈ కేసు విచారణ స్టాప్ అయిపోయింది. దీన్ని ఇంకా కదిలించడానికి లేదు, స్టాప్ అయిపోయింది. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ స్టాప్. సో ఇంకా ఈ కేసు విచారణ జరగదన్నమాట. మళ్ళీ కోర్టు ఫర్దర్గా ఆర్డర్ ఇచ్చేంత వరకు. ఇది ఆల్మోస్ట్ 9th ఈ కేసు వాయిదా వేశారు. ఈ 9th వరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వాల్వ్ కావడానికి లేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడానికి లేదు. ఈలోపు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఈయన తాడేపల్లికి బాధితుల్ని పిలిపించుకొని, వీళ్ళు బాధితుల్ని పిలిపించుకొని ఎలా మాట్లాడతారు? ఇది కోర్టు ధిక్కరణ కింద రాదా? కోర్టు ధిక్కరణ కిందకి రాదా అనేది వినిపిస్తుంది. ఈ కోర్టు ధిక్కరణ కిందకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, పల్నాడు పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఈ ఇన్సిడెంట్ మీద ఒక పిటిషన్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు న్యాయవాదులతోటి సమీక్షిస్తూ ఉన్నారు. 9వ తారీఖు లోపల కోర్టులో పిటిషన్ వేసి అసలు A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని పిలిపించుకొని మాట్లాడటం ఏంటి? పైగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కాంట్రవర్షియల్గా ఉంది. కాంట్రవర్షియల్గా ఉండడం ఏంటి? అంబులెన్స్లను చంపేశారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అంబులెన్స్లో
సింగయ్యని తీసుకెళ్ళి హాస్పిటల్లో జీజీహెచ్లో చేర్చారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన బతికే ఉన్నాడు. మరి అంబులెన్స్లో చచ్చిపోయాడు సింగయ్య అని చెప్పి వీళ్ళు మీడియా ముందు మాట్లాడారు. మరి అంబులెన్స్లో చచ్చిపోయిన మనిషి జీజీహెచ్కి అంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఎలా బతుకుతాడు? ఇదొక సందేహం. సో ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నారు, అసలు కాన్వాయ్ కింద పడలేదు అన్నారు సింగయ్య అసలు కాన్వాయ్ కింద పడలేదు అని అన్నారు. సరే, కాన్వాయ్ కింద పడలేదని చెప్పిన తర్వాత కాన్వాయ్ కింద పడ్డాడు అని చెప్పి తర్వాత అక్కడ ఉండే స్థానికులు ఇచ్చినటువంటి వీడియోస్, అలాగే డ్రోన్స్ షూట్ చేసినటువంటి విజువల్స్, వీటన్నిటిని బట్టి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కాన్వాయ్ కింద పడ్డాడు సింగయ్య. కాన్వాయ్ కింద పడిన తర్వాత అతన్ని పక్కకు నెట్టేశారు, పక్కకు జరిపి కూర్చోబెట్టి కాన్వాయ్ వెళ్ళిపోయింది అని చెప్పారు. దీనికంటే ముందు ఎస్పీ సతీష్ కుమార్ ఏం చెప్పారు, ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద కాదు, వేరే ప్రైవేట్ వెహికల్ కింద పడ్డాడు అతను అని చెప్పాడు. కరెక్ట్గా ఆ పాయింట్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ చెప్పిన తర్వాత, ఎస్పీ సతీష్ కుమార్ గారే చెప్పిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడ్డారు అని చెప్పి ప్రాపగండా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియా వేదిక చేసుకొని రివర్స్ అటాక్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు ఆ వీడియోస్ని. ఇది సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కిందకు పడ్డాడని 2345 నెంబరు, ఆయన కార్ నెంబరు. ఈ కార్ నెంబర్ కింద పడ్డాడు. ఈ కార్ నెంబర్ కింద పడినటువంటి విజువల్ ఏదైతే ఉందో అది డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 2-3 రోజులు సోషల్ మీడియాలో బాగా పోస్ట్ చేసింది. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ రిపోర్ట్ పంపించింది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పింది, ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పింది, ఇది ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో అని చెప్పింది. ఆ ఒరిజినల్ వీడియో ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కారు 2345 కింద సింగయ్య పడ్డాడు. సింగయ్య పడే ఆ తర్వాత ఆయన చనిపోయి ఉంటాడు అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్తుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పీ ఇచ్చినటువంటి వర్షన్ని వాళ్ళు తీసుకొని తెలుగుదేశం పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేశారు, ప్రభుత్వాన్ని. సెకండ్ ఏం చేశారు, ఆ వీడియో ఫేక్ అని చెప్పి ఒక 2-3 రోజులు బదనాం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నారు, అంబులెన్స్లో వెళ్ళేటప్పుడే సింగయ్య చనిపోయాడు అని ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంబులెన్స్లో చనిపోతే సింగయ్య హాస్పిటల్లో బతికున్నట్టు ఎలా ఉంటాడు? బతికుంటేనే కదా హాస్పిటల్లో చేర్చింది. ఆడ పోయేటప్పటికి వైద్యులు కూడా ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా. ఇలాంటప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇంకో టర్న్ తిప్పారు, అంబులెన్స్లో చనిపోయారని. ఆ విషయాన్ని సింగయ్య భార్యతోటే చెప్పిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ కేసు మొత్తం గందరగోళంలో పడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ సైడ్లో ఉన్నారు. ఎందుకంటే కోర్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళొద్దు ఈ కేసులో అని చెప్పారు. ఈ కుటుంబీకుల్ని పిలిపించుకున్నారు. బాధితుల్ని ఏటుగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని ఎలా మాట్లాడతారు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. మరి ఆ పిటిషన్కి స్పందించి జడ్జి 9వ తారీఖు ఏం చెప్తారు అనేది తేలబోతుంది. అప్పటి వరకు ఈ కేసు సస్పెన్స్ కొనసాగుతున్నది. ఆయన చంపారా చనిపోయాడా సింగయ్య అనే అతను. సో ఇన్ని టర్నింగ్ల మధ్య ఈ కేసు ఎటువైపు దారితీసే అవకాశం ఉంది, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే దిశగా వెళ్తుందా, లేదంటే ఈ కేసు మిగిలిన కేసులాగా అటకెక్కే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.